ప్రభుత్వంలో తనపై ఇప్పటి వరకు 6 కేసులు నమోదయ్యాయని, సోమవారం 7వ కేసు నమోదు చేశారు అని తెలిపారు మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి. ఎన్నికల ఫలితాలను విడుదలైన 3వ రోజు నుంచే కూటమికి వ్యతిరేకంగా తాను గళం విప్పుతున్నాను అన్నారు. ఇలాంటి అక్రమ కేసులకు తాను భయపడను అని, ప్రభుత్వ అవినీతిని ప్రశ్నిస్తూనే ఉంటాను అని తేల్చి చెప్పారు. తనపై నమోదు చేసిన కేసుల విషయంలో కోర్టును ఆశ్రయించిన క్వాష్ పిటిషన్ దాఖలు చేస్తాను అని స్పష్టం చేశారు. ఒక 6 కేసులు నమోదయ్యాయి. నిన్న 7వ కేసు ఇంకొకటి నమోదైంది. కాబట్టి నాకైతే ఈ ప్రభుత్వంలో కేసులు నమోదు చేయడం ఏదో కొత్త విషయంగా అనిపించడం లేదు. కారణం ఏమిటంటే వరుసగా కేసులు నమోదు అవుతున్నాయి కాబట్టి. నేను జూన్ 4వ తేదీ ఎలక్షన్ రిజల్ట్ వస్తే జూన్ 5వ తేదీనే విలేకరుల సమావేశం పెట్టి మాట్లాడాను. ఆ రోజు నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పక్షాన మా గళం విప్పుతున్నాం. తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఏదైనా చేసేటువంటి ఈ విధ్వంసాలను ఎప్పటికప్పుడు ప్రశ్నిస్తున్నాం. వీళ్ళు ఆలోచన భిన్నంగా ఉంది. అందరితో అనుకున్నట్టుగానే మనం ఏదో టెర్రరైజ్ చేస్తే వీళ్ళు గమ్ముగుండిపోతారు, మాట్లాడకుండా ఉంటారని చెప్పి చిన్న చిన్న కేసులు పెడతా తీవ్రకు వచ్చేటప్పటికి తీవ్రమైనటువంటి కేసులు పెడతామని చెప్పాను. నేను అనేక సందర్భాల్లో కూడా చెప్పాను. కొంతమంది కొన్నిటి మీద సిట్ వేశారు. కేసులకి, అరెస్టులకి, జైళ్ళకి భయపడేటువంటి వాళ్ళం కాదు.